ఏమైంది బ్రో, ఇందాక ప్రాపర్టీ చూస్తాను వెళ్ళావుగా, ఇక్కడే ఉన్నావు, వెళ్ళలేదా? ఏం లేదు బ్రో, బయట వర్షం పడుతుంది కదా, నెక్స్ట్ మంత్ పోస్ట్పోన్ చేద్దామని చూస్తున్నాను. వర్షాకాలంలో రియల్ ఎస్టేట్ సైట్ విజిట్ ఎందుకు చేయాలి? ఫోర్త్ వచ్చేసి స్ట్రక్చరల్ స్ట్రెంత్. మీరు అపార్ట్మెంట్ విల్లాస్ ఏవైతే కొంటున్నారో స్ట్రక్చరల్ స్ట్రెంత్ అనేది ఎప్పుడైతే వర్షాకాలంలో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో డెఫినెట్లీ స్ట్రక్చరల్ స్ట్రెంత్ గురించి కూడా మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి గ్రౌండ్ వాటర్ లెవెల్. గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది కూడా వర్షాకాలంలో ఎక్కువ తెలవడం జరుగుతుంది అనమాట. సిక్స్త్ పాయింట్ వచ్చేసి పెస్ట్ ఇన్ఫెస్టేషన్. ఏదైతే పేస్ట్ కంట్రోల్ ఏదైతుందో మీకు చెదలు పట్టడం కానీ ఇవన్నీ ఏవైతుందో మీకు వర్షాకాలంలో ఎక్కువ రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే సైట్ విజిట్ చేసినప్పుడు అక్కడ పేస్ట్ అనేది ఎక్కువ ఉందనుకోండి, మీరు డెఫినెట్లీ అవాయిడ్ చేయడానికి రీజన్ ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు పవర్ కట్స్. మీకు ఇక్కడ రైనీ సీజన్లో ఎక్కువ పవర్ కట్స్ అనేది అవడం జరుగుతుంది అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు పవర్ సప్లై అనేది ఎలా ఉంది, పవర్ కట్స్ ఎక్కువ అవుతున్నాయా లేదని చెప్పేసి మీకు రైనీ సీజన్లో ఎక్కువ అర్థం కావడం జరుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి మీరు అయితే రైనీ సీజన్లో వెళ్తే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అయితే మీరు సైట్ విజిట్ చేసే ప్రాసెస్లో, అది ఓపెన్ ఫ్లాట్స్ అని కానీ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ. సో ఇలాంటి మరెన్నో రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన యూనిక్ ఇన్వెస్టర్ హబ్ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ అనేది బయోలో ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది.